వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలతో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటాచలంలోని మానసిక వికలాంగుల ఆశ్రమములో దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గతంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయ కార్యకర్తగా పనిచేసి ప్రజలు మన్నన పొందినటువంటి వ్యక్తిగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మానసిక వికలాంగుల ఆధ్వర్యంలో వెంకటాచలంలో మరి జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా వాళ్ళతో ప్రత్యక్షంగా కలిసి అన్ని విషయాలు చర్చించి వాళ్ళకి మినిమం వేతన ఫ్రూట్స్ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా మరి మానసిక వికలాంగులు ఇట్లుంటారని చెప్పి కొంత బాధ వేసినప్పటికీ మరి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరూ కూడా కలుసుకొని వాళ్ళ విషయాలు తెలుసుకున్నట్టుకి చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఎన్నో పదవులు రాజగోపాల్ రెడ్డి అధిరోహించాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆరోగ్యాలతో పాటు అష్టాైశ్వర్యాలు కూడా ఇవ్వాలని భవిష్యత్తులో. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేణిగండ్ల రాము మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలనపై విమర్శలు చేస్తూ ఆ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసే విధంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు 2024 ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలిచిందని తెలిపారు. గుడివాడ అభివృద్ధిపై కూడా పలు అంశాలు ప్రస్తావిస్తూ గత పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో గుడివాడను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. రకాల అబద్ధాలు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. అంటే ఎదురుగా నిజం కనపడుతున్నా కానీ కళ్ళు లేని కబోదులాగా ఏమాత్రం బ్లింక్ కూడా చేయకుండా అబద్ధం చెప్పేటప్పుడు కనీసం కళ్ళನ್ನು ఆర్పుతారు. అలాంటివి కూడా లేకుండా ప్రాక్టీస్ చేసి మరీ ముందుకు వస్తూ ఉంటారు. నిన్న గుడివాడలో జరిగిన వాళ్ళు పెట్టుకుంది ఎస్ఐఆర్ మీద సర్ మీద ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టుకుందాం. సహజంగా ఏ ట్రైనింగ్ ప్రోగ్రాంలైనా ఎలా జరుగుతాయి అంటే, ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగేటప్పుడు కొద్దిగా అంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏంటి, దానిలో ఎలా చేస్తారు, దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అవతల పార్టీ నుంచి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనే వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు సహజంగా. అలాంటిది ఏమీ లేకుండా, ఎందుకంటే మనుషులు వచ్చేవాళ్ళు కూడా లేరు వాళ్ళకి బేసికల్లీ. ఇలా లేకుండా అబద్ధాలు ప్రచారం చేయటంలో నెంబర్ 1గా ఉన్నారు బేసిక్గా. ఎంత స్పష్టమైన అభివృద్ధి కనబడుతున్నా కానీ ఏం జరగట్లేదు అంటారు. అబద్ధాలు చెప్పేదంతా వాళ్ళు, చెప్పింది చేయిందంతా జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. 9 బుధవారాల పాటు ప్రత్యేక పూజలు ప్రదర్శనలు చేసిన భక్తులు 10వ రోజు హోమంలో పాల్గొన్నారు. ఈ హోమంలో సుమారు 50 జంటలు పాల్గొన్నట్లు ఆలయ పర్యవేక్షకులు పి విజయసారథి తెలిపారు. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసంతో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది.
నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముస్లిం మహిళపై జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ బలవంతంగా ఫిర్యాదు నమోదు చేయించారని, దుర్భాషలాడారని మహిళ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులపై విచారణ జరపాలని ఆమె కోరారు. అలాగే బక్రీద్ రోజున వాహన తనిఖీల సమయంలో తనను అసభ్యకరంగా మాట్లాడిన ఫోటోలు, వీడియోలు తీశారని కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తెలియదు కదా. సో ఎఫ్ఐఆర్ ఏమైనా ఇచ్చారు, ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఎవరు సంబడి ర్యాష్ డ్రైవింగ్ చేసి గాంధీ సెంటర్లో అర్ధరాత్రి 12 తర్వాత కంప్లైంట్ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ సొఫీలో ఉంటుంది. ఇది మన కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇంకా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎవడో బయట అలాంటి పనికి మళ్ళీ అనే డ్రైవ్ చేసుకుంటూ తనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంటే ఇది ఒక ఆడపిల్లని అర్ధరాత్రి కారు ఆపి సర్టిఫికెట్లన్నీ చూపించిన తర్వాత కూడా అభ్యంతరకరంగా ఫోటోలు తీయడం, మిగతా పిల్లలతోటి అసభ్యం ఏంటనేది ఇప్పటికీ ప్రజలకు అందరికీ అర్థమై ఉంటుంది. ఆలోచించాలా. ఇవి రాజకీయాలు. ఇది పోలీసు అడగడం జరిగింది, ఆర్టీఐలో కూడా వేస్తాం ఖచ్చితంగా. ఇది ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ కేసు. మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, రైతులకు మద్దతు వంటి అంశాలపై పార్టీ దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. కవిత గారు ప్రకటించడం జరిగింది. నేను మాటకు సంబంధించినటువంటి బిడ్డనే, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి బిడ్డనే. తెలంగాణ రక్షణ సేన అనేటువంటిది ఏదైతే ప్రజల్లోకి కొత్త పార్టీగా వచ్చిన తర్వాత మా యొక్క పాంచజన్యాలు అనేటువంటి మేము ప్రకటించడం జరిగింది. నాడు ఎన్టీ రామారావు తీసుకున్నటువంటి గూడు నీరు అయితేనేమి, అదేవిధంగా కేసీఆర్ వచ్చిన నాడుకి ఏదైతే జరిగిందో నీళ్లు నిధులు కాల్ఫర్ చేసిళ్ళు, అందులో భాగంగా ఈ జెండా గదుల నిర్మాణం కోసం ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అనేటువంటి ఎగరవేయబోతున్న మధ్య తొందరలో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పార్టీలు ఏవి కూడా లేవు. అన్ని కూడా ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా జాతీయ పార్టీలుగా మిగిలిపోయినాయి. ఈ జాతీయ పార్టీలకు మన ప్రాంతం పైన ప్రేమ అనేటువంటి ఉండదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రేమించేటువంటి పార్టీగా మిగిలి ఉన్నటువంటిది, కొత్తగా ఏర్పడినటువంటిది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ కూడా తన పేరులో ఉన్నది కవితక్క నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున పురోగమించబోతున్నాం. కొత్త పార్టీలను స్వాగతిస్తాంది జెన్జీ అని చెప్పేసే విధంగా ఇలా తమిళనాడులో కూడా విజయ్కి అవకాశం కల్పించి ఇలా అధికారాన్ని ఇచ్చింది. కాబట్టి అదే ఒరవడి రేపు తెలంగాణలో ఉండదని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఉన్నటువంటి ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి, ఈ రాజకీయాల్లో మేనిఫెస్టోలో పెట్టినారు కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతోటి అమరవీరుల కుటుంబాలని ఆదుకుంటామని చెప్పని, ఉద్యమకారులకు 250 గజాల చదరపు భూమిని ఇంటి నిర్మాణం కోసం ఇస్తామని, ఆడబిడ్డలకు 2500 ఇస్తామని, చదువుకున్నటువంటి విద్యార్థులకు. బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పోస్టర్ను మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ వైసీపీ ఇన్ఛార్జి కోన రఘుపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేకంగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అడిగే దేవుడు రౌడీ చేస్తున్నారు, మీరు చెప్పింది ఏంటి జరుగుతాం. ఒక జీతాల బిల్లుకో లేకపోతే అమరావతిలో అయినటువంటి నీళ్లుతోటి ఖర్చుకో, ఆ పొదలు తీసేటువంటి ఖర్చుకో చూపించడం తప్పించి నువ్వు ఇంకెక్కడైనా ఇది నేను ఫలానా కార్యక్రమం చేస్తాను, ఇది మా మార్క్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి 2 ఏళ్లలో నీకుందా? మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ఊరికి మహానాడు అని చెప్పి ఆ పొద్దుకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడమే తప్పించి మీరు చేసింది 3 రోజులు కార్యక్రమం చేసావు, డబ్బంతా వృధా. మరి అక్కడికి వచ్చి మీరు మాట్లాడింది ఏంటి? ఈ 2 ఏళ్లలో మేము ఇది చేసామని ఎవరికైనా చెప్పుకునేటువంటి ధైర్యం ఉందా? ఒక పెన్షన్ ఇచ్చావు, 4000 చేసావు, 4000 చేసావు అని చెప్పుకోవడం తప్పించి ఎంతమందికి కొట్టావు, ఎంతమందికి కొత్త పెన్షన్లు ఇవ్వకుండా చేసావు కదా. మరి ఎవరు ఒక బాధ్యత గల ప్రభుత్వం ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇది మేము
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో వేటపాడెంలోని అనంత భారత్ క్యాష్యూ షాపులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగం 112-198-181-1072 హెల్ప్ లైన్ నంబర్లకు ప్రాధాన్యతపై వివరించారు. అలాగే సైబర్ నేరాల నివారణ ఆపరేషన్ దండాయన్పై అవగాహన కల్పించారు. పిల్లల భద్రత కోసం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశంపై కూడా మహిళలు సూచనలు అందించారు. మీ అందరి దగ్గర ఫోన్ ఉన్నాయా? సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా. సెల్ ఫోన్స్ ఉన్నట్టయితే మీ అందరి ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ శక్తి యాప్ అనేది గతంలో దిశ యాప్ ఐడియా ఉంది కదా, మీకు ఐడియా ఉంది కదా. ఈ శక్తి యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఏ ఎమర్జెన్సీ వచ్చినా సరే ఈ యాప్లో డౌన్లోడ్ చేసినట్టయితే పోలీస్ వాళ్ళే మీరు వెనుకొస్తారు. శక్తి యాప్ సింబల్ ఇలా ఉంటుందమ్మా, చూడండి. శక్తి యాప్ సింబల్ ఇలా ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా సమస్య వచ్చింది, యాప్ను ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డైల్ 100-112 ఉంది. దీని మీద ప్రెస్ చేసినట్టయితే 112 అనేది డైల్ అయిపోయి డీజీ కంట్రోల్ రూమ్కి మీ ఫోన్ నెంబర్ వెళ్ళొద్ది. మీరు ఇచ్చిన అప్లికేషన్స్ మొత్తం అక్కడికి వెళ్తుంది అన్నమాట. మీరు మా అప్లికేషన్స్ ఇస్తారు కదా, అవన్నీ అక్కడికి వెళ్తాయి. వాళ్ళే మీకు కాల్. సైకిల్ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ కనిగిరి డివిజన్ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. యువత రోజువారీ జీవితంలో సైక్లింగ్ భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సిఐ ఉప్పు శ్రీనివాసులు, మీడియా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సైకిల్ గతంలో చాలా ముఖ్యమైన పాత్ర ఉండేది. ఎందుకంటే దూరభారం వెళ్ళాలన్నా ఆ రోజు సైకిల్లోనే ఎక్కువ ప్రయాణించేవాళ్ళు. దీనివల్ల ఆరోగ్యానికే కాకుండా వాతావరణానికి కూడా ఉపయోగపడే పరిస్థితి. మరి ఇటీవల మన ముఖ్యమంత్రి వర్యులు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మేము జరగబోయే పల్లెపల్లెకి అనే కార్యక్రమంలో ప్రతి చోటకి సైకిల్ మీద ఎలక్ట్రిక్ సైకిల్ అన్న కనీసం మీరు తిరగండి. పొల్యూషన్ ఈరోజు ఉన్న పరిస్థితి మీరు చూస్తుంటారు. ఢిల్లీలో అయితే చాలా మంది ఇప్పుడు విద్యాభ్యాసానికి కూడా పోవటం పిల్లలు. కారణం ఏంటంటే 3 నెలలు అక్కడ ఉన్న జబ్బులతో పడి ఇక్కడ కొత్తగా ఉన్న పరిస్థితులు పోతుంది. కాబట్టి కాలుష్య రహితంగా ఉండాలంటే అందరూ సైకిల్ వాడాలని కోరుకుంటూ ఈ సైకిల్ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో దేవరకద్ర నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి షబ్బీర్ అలీ, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పల్లె రవి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఓటు నమోదు ప్రక్రియపై కార్యకర్తలు అవగాహనతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటు ముఖ్యమని బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బాధ్యతల కోసం సుదూర ప్రాంతాల నుంచి పని పంచుకొని మనతో కలిసిపోవడానికి పనిచేయడానికి వచ్చినటువంటి ఆత్మీయ సోదరులు శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ పల్లె రవికుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, గౌరవ మాజీ ప్రజాప్రతినిధులు అందరూ, అన్ని స్థాయిలో మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ, సోదరిమణులకు, సోదరులకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చప్పట్లు ప్రతి నమస్కారాన్ని తెలియజేస్తాయి. ఇక దానికి కూడా బరువైతే నేను ఏం చేయలేదు. సభలు సమావేశాలు జరిగినప్పుడు చప్పట్లు ఎప్పుడు కొడతారంటే మొట్టమొదలు అభివాదం చేసినటువంటి వాళ్లకు నమస్కారం అంటే ప్రతి మనిషి లేచి నమస్కారం చేయలేడు కాబట్టి కూర్చున్న దగ్గర చప్పట్లు కొడితే మీకు మేము ప్రతి నమస్కారం చేసాం అనేది ఒక సంకేతం, ఒక సిగ్నల్. అది ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచి ఎప్పుడు జరిగినా పాటించాలని శిక్షణా శిబిరంలో మొదటిది మీకు తెలియజేస్తుంది. ఇది కొట్టబడితే అందరు కొట్టండి, లేకపోతే మీ ఇష్టం.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గం సేరిపల్లి గ్రామానికి చెందిన తాళ్ల మహేష్ గౌడ్, జంగం వేణు, కాళ్ల ప్రియాంకలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈరోజు మన సేరిపల్లి గ్రామంలో మన ఎమ్మెల్యే మైనంపల్లి రోహితన్న గారి సహకారంతో ఆపదలో ఉన్న హాస్పిటల్లో ఆపదలో ఉండి కష్టకాలంలో వాళ్ళకు ఎంతో కొంత తోడు సాయం ఉండాలని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బులను, ఆ చెక్కులను ఈరోజు సేరిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో మన తెలంగాణ ఇదే రేషన్ కార్డులైనా చూడు, మరియు 200 మీటర్లు విద్యుత్తు, అనేక సంక్షేమ పథకాలు, ఇంద్రమ్మ ఇండ్లు, అనేక సంక్షేమ పథకాలతో పేదవారికి, గూడు లేని వారికి ఒక అండగా ఉండి ఓ పెద్ద అన్నగా పాత్ర పోషిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే రోహితన్న సహకారంతో మన మెదక్ నియోజకవర్గాన్ని ఒక అగ్రస్థానంలో నిలిచి సీఎం రిలీఫ్ ఫండ్లైనా, కళ్యాణ లక్ష్మి చెక్కులైనా, షాదీ ముబారక్ అయినా, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలలో మన ఎమ్మెల్యే గారి కృషి చాలా బాగుంది. ఆ కృషిని ముందు ఇలాగే కొనసాగిస్తారని చెప్పి మన ఎమ్మెల్యే. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలేర్ రాజేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. సూపర్ 6 పథకాలు విఫలమయ్యాయి అని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయిలో శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చంద్రబాబు ఎన్ని పోటుకు, చంద్రబాబు ఎన్ని పోటుకు, చంద్రబాబు ఎన్ని పోటుకు, సూపర్ 6, జై జగన్, 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 సూపర్ 6 చంద్రబాబు, సూపర్ 6 చంద్రబాబు, సూపర్ 6 చంద్రబాబు, సూపర్ 6 చంద్రబాబు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్దశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకం, సింధూర వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం గణపతి వ్రతం, భజన సంకీర్తనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించగా అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరి ఆదిశేషయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గత వైఎస్ఆర్సీపీ పాలనలో సంక్షేమం పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో వాళ్ళ
ఈ తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే లీడింగ్లో ఉంది అని చెప్పేసి ప్రసార మాధ్యమాల ద్వారా వెలువడిందో ఈ రాష్ట్రంలో ఒక కనీ విని ఎరుగని అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమన్న ఆదేశాలతో ఈరోజు మేకపాటి క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని చేసిన చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అటవీశాఖ గజ్వేల్ రేంజ్ ఆధ్వర్యంలో కల్పనవనం అర్బన్ పార్కులో వాసవి క్లబ్ సభ్యులు సహకారంతో పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ, మొక్కలు నాటడం, అటవీ జంతువుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 64వ రోజైన మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 180 లీటర్ల మజ్జిగను భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు సగ్గుల నగేష్, ఎక్కల నాగభూషణం, బచ్చు యోగి వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారికి, అమ్మవారికి ఈ వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారికి వెంకటమ్మ గోవిందా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సుఖీ భవ, సుఖీ భవ, మంచిగా దాకా సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, మంచిగా దాకా సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. వెనక్కి బా, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. కొట్టు గాడి కొట్టు, చపాతి కొట్టు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జడ్పీలో కేవలం అభివృద్ధి పనులే జరుగుతున్నాయని, ఎటువంటి కుట్రలు జరగడం లేదని ఆయన తెలిపారు. సీఈఓ జగదాంబ తీరుపై విమర్శలు చేస్తూ ఆమె కొన్ని వర్గాలను అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే జడ్పీలో కొంతమంది ఉద్యోగులు ఫిర్యాదులతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కొనసాగుతోందని, బడ్జెట్కు లోబడే నిధులు కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చేస్తున్న వాళ్ళు తన వ్యక్తిగత కారణాలు 2 గ్రూపులుగా అయిపోయి
ఆ గొడవలన్నీ వ్యక్తిగత గొడవలన్నీ కూడా ఈ ఆఫీస్లో రావడం జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు గొడవల వలన ఈ జడ్పీలో ఏది జరిగినా కూడా అది భూతద్దంలో చూపించి బయట వ్యక్తులకి చెప్పడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక విషయం జరిగితే అది చిన్నదిగా ఉంటుంది, అది ఒకరికి చెప్పేటప్పటికి అది ఇంకా పెద్దగా అయిపోతుంది. అది న్యూస్ పేపర్కి ఎక్కేసరికి అదేదో ఇంకా ఏదో జరిగిపోతుంది, ఇక్కడ అన్యాయం అక్రమాలు అది రాష్ట్రం జరుగుతుంది. ఇక్కడ ఏమీ జరగట్లేదు. మేము ప్రజలు ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళము, ప్రజలకి హామీ ఇచ్చి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.